ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇక కరెంటు తీగలపైన కాకి లెక్క, విద్యుత్ మాత్రం కావాలట కానీ లైన్ ఛార్జీలు ఇవ్వొద్దట. సో లెక్కకు పనికిరాని విధంగా సర్కారు లీకులు ఇస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం అప్పుడు 2014 టైంలో 10 సంవత్సరాల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి యూనిట్కి ₹3.90 ఛార్జ్ పెట్టుకుంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు డెఫినెట్గా ఎవరు తీసుకున్నా కూడా ట్రాన్స్మిషన్ ఛార్జీలు అనేవి యాడ్ అవుతాయి. కానీ అవన్నీ కలిపి దాదాపుగా 6,000 కోట్ల భారం పడింది తెలంగాణ రాష్ట్ర ఖజానా పైన అంటూ ప్రభుత్వం అనేది లీకులు ఇస్తూ వస్తుంది. సో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఇటువంటి లీకులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేసీఆర్ గారి లేఖతో ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు పడ్డట్టుగా ఇక్కడ స్పష్టమవుతుందనేది మనకు తెలుస్తోంది. రైట్ విజయ్ గారు, కరెంటు తీగలపైన ఒక కాకి లెక్క చెప్పే ప్రయత్నం అనేది జరుగుతుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల భారం పడింది రాష్ట్ర ఖజానా పైన అంటూ ఒక లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ విచారణ జరుగుతున్న సమయంలో అవన్నీ విచారణలో తేలాలి, ఆ రకంగా ఉండాలి. బట్ ముందే ఈ లీకులు ఇవ్వడం అనేది ఏమీ స్పష్టం చేస్తోంది. రాజకీయ కోణం అనేది ఈజీగా అర్థమైపోతుంది. విచారణ అనేది ఒక నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి విచారణను ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది అనేది కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఒక రాజకీయ కోణంలో రాజకీయ కక్ష సాధింపు అనేది క్రమంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో రోజు ఒకటి లీక్ ఇస్తూ ఉంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అసలు ఇది జరిగిందే టోటల్ గవర్నమెంట్, అటు ఛత్తీస్గఢ్ అయినా రాష్ట్ర ప్రభుత్వమే, ఇటు మన రాష్ట్రమైన రాష్ట్ర ప్రభుత్వమే, పవర్ గ్రిడ్ కూడా ప్రభుత్వ రంగ సంస్థే. మొత్తం ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి వ్యవహారం, మధ్యలో ఇంకోళ్ళు ఉన్నటువంటి వ్యక్తులైతే కానటువంటి అంశం. వీళ్ళు ఏదో ప్లస్ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, ఈ కొనుగోళ్ళు ఒప్పందాలు ఎప్పుడు రోషయ్య కాలం పాత ఉన్నప్పుడు రోషయ్య హిందూజా పవర్ ప్లాంట్కు సంబంధించినప్పటి నుంచి కూడా ఓ గవర్నమెంట్ వస్తే ఓ గవర్నమెంట్ విమర్శలు చేసుకోవడమే అప్పటికి ఆ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసము చేశారే తప్ప చరిత్ర చూసినా ఎక్కడ కూడా ఒక స్పష్టమైన విచారణ చేసి ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ జరిగింది అనేది ఎక్కడ చూడలేదు. రాజకీయాల కోసమే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చరిత్ర లేదు చూసుకున్నాం. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అంతకుముందు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఒక విచారణ చేసి విచారణ కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏనాడు ప్రెస్ కాన్ఫరెన్స్, జనరల్గా విచారణ చేస్తున్నటువంటి కమిషను మొత్తం అయిపోయినాక చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మన ముందు చిట్చాట్ అన్నాడు, చిట్చాట్కి వచ్చింది మన జర్నలిస్ట్ మిత్రులంతా చిట్చాట్ అనుకొని బీఆర్కే భవన్లో ఉన్నటువంటి విచారణ కమిషన్ దగ్గర పోతే చిట్చాట్ ఏంది, మైకులు ముందల పెట్టి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కమిషన్ చైర్మన్ వివరించింది. అసలు ఇది ఇంతవరకు ఏ కమిషన్ చైర్మన్ కూడా ఇట్లా వివరించలే. అంటే ఏదైనా కమిషన్ వారు కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అంటే విచారణలో తేలినటువంటి అంశాలని అసలు బహిరంగంగా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయదు ఒకటి. కానీ విచారణ జరగక ముందుకే మీడియా ముందు మాట్లాడడం అనేది కూడా ఒక ఆశ్చర్యం. దాంతోపాటు నిజంగా విచారణ జరిగితే దాంట్లో ఉన్న అంశాలు కూడా వాళ్ళు సీల్డ్ కవర్లో వాళ్ళ నెక్స్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇంటెన్షన్ అర్థమవుతుంది. ప్రభుత్వ ఇంటెన్షన్ ఎట్లుందో, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఏ ఇంటెన్షన్ ఉందో, బీజేపీకి ఏ ఇంటెన్షన్ ఉందో, కమిషన్ చైర్మన్ కూడా నాకు అదే ఇంటెన్షన్ ఉందని చెప్పినట్టు కనిపిస్తుంది. దాంతో వాల్యూ లేకుండా పోతుంది కదా. ఓవైపు తొలి ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని విచారణ చేయాలనుకున్నటువంటి సందర్భంలో మేము ఒకవైపు ఉన్నామని చెప్పిన తర్వాత విచారణ అర్హత కోల్పోయినట్టే కదా. కేసీఆర్ గారు రాసిన లేఖలో తప్పేం లేనట్టు అనిపిస్తుంది. మీరు ఒక నిష్పక్షపాతంగా ఉండి ఏమాత్రం మాట్లాడకుండా సీక్రెట్గానే విచారణ చేసిన తర్వాతనే రిపోర్ట్ ఇస్తాము అనేటట్టు ఉంటేనేమో అదొక తీరుగా ఉంటుండే. ప్లస్ ఇప్పుడు కొత్త కొనుగోళ్ళు ఇప్పుడు చెల్లించిందే 7,000, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మనం చెల్లించింది 7,700 కోట్ల రూపాయలు. అందులో 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పడం అంటే ఇంకా విచిత్రంగా ఉన్నటువంటిది. ఇవన్నీ ఏంది, ఈ విచారణలు కూడా ఏంది, ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ లీక్ ఇచ్చిందంటే విచారణ నిరంతరం ఒక ప్రభావితం చేయాలి, ఇదో రాజకీయ కోణంగానే చూడాలనేదే తపన కనిపిస్తుంది తప్ప ప్రభుత్వానికి దీనికి సొల్యూషన్ తీసుకురావడం, ఇందులో జరిగిందా లేదా నిజాలు తేల్చాలనే ఒక ఇంటెన్షన్ మాత్రం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, ఒక్కో యూనిట్కి ₹3.90 పెట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కొన్నది. అక్కడ నుంచి తెలంగాణకు రావాలంటే డెఫినెట్గా ట్రాన్స్మిషన్ ఛార్జీలు అవన్నీ కూడా డెఫినెట్ యాడ్ అవుతాయి. సో అవన్నీ యాడ్ అయ్యి ఏదో 6,000 కోట్ల నష్టం జరిగింది అనేది ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో నిజంగా నష్టం జరిగిందా? ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి
ఒప్పందాలు ఎట్లా జరిగినాయి, కరెంటు తెలంగాణ దాకా ఎట్లా వచ్చింది? ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు అనేది ఇవాళ ఒక్క తెలంగాణ చేసుకోలేదు, దేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ మొదలు కాలేదు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దాదాపు 20-25 సంవత్సరాల చరిత్ర ఈ దేశంలో ఉన్నది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన జరిగింది, రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ సంస్థల మధ్యన జరిగింది. ఇవన్నీ కూడా జరిగినటువంటి ఉన్నాయి. సింపుల్, ఇది ఏమీ లేదు. ఇదివరకు జరిగినటువంటి ఒప్పందాలు, ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు ఒకటైతే పోల్చాల్సింది. సైమల్టేనియస్గానే అదే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తమిళనాడు ప్రభుత్వం కూడా కొన్నది. ఎంత కొన్నది? ₹4.95 యూనిట్ చొప్పున కొన్నది. సేమ్ అదే విధంగా ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, మీరు పరిపాలించినటువంటి రాష్ట్రమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రమైనటువంటి తమిళనాడు, మన కర్ణాటక కూడా ఛత్తీస్గఢ్ నుంచే సేమ్ సైమల్టేనియస్ తెలంగాణ కొన్నప్పుడే, అంతకంటే ముందే కొన్నది, తెలంగాణ కంటే ముందే కొన్నది. ఎక్కువ రేటుకి ఎంత? ₹4.33. ₹4.33 యూనిట్ చొప్పున ఉంటుంది. మరి తెలంగాణ ఎంత కొన్నది? మీరు చాలా టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు కదా. ఇది ఓపెన్ టెండరు, ఓపెన్ బిడ్, ఫార్మాలిటీసు, 1,00,000 టర్మ్స్ అండ్ కండిషన్ టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు కదా. అవన్నీ పాటించి మీరు కొన్నది ఎంతకు? తమిళనాడేమో ₹4.95 కొన్నది. మీరు అధికారం వెలగబెట్టి ఇప్పుడు కొత్తగా వెలగబెడుతున్నట్టు కాంగ్రెస్ వెలగబెడుతున్నటువంటి కర్ణాటకనేమో ₹4.33 కొన్నది. నెగోషియేషన్ చేసి ఇదే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత కొన్నారు? ₹3.95 కొన్నారు. అంతే కదా. అక్కడ రేటు దగ్గర అసలు ఊహించని వేరియేషన్ ఉన్నది. ₹3.90 యూనిట్ చొప్పున కొన్నది. ఒకటి. 2, సేమ్ అదే తమిళనాడు అక్కడ పవర్ కొని ఊరికైనా ఏమీ లేకుండా డైరెక్ట్ ఆ ₹4.95 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా, వీలింగ్ ఛార్జెస్ లేకుండా స్టేట్ కరెంట్ వస్తుందా? రాదు. ఒకటి. మరి కర్ణాటక అట్లనే వస్తుందా? మాట్లాడేటప్పుడు ఒక విజ్ఞతతో ఉండాలి, విజ్ఞతతో మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. రాజకీయ విమర్శ చేసేటప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి విమర్శ చేయాలి. ఇవాళ మీరు కేవలం 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, సమస్త రంగంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్పగా వైభవం తీసుకొచ్చింది. దుఃఖం నుంచి 60 సంవత్సరాలు మీ పుణ్యాన తెలంగాణ ప్రజలు గోసపడ్డది. ఆర్ద్రతని గ్రహించినటువంటి, ఆ గోస నుంచి ఉన్నటువంటి ఆర్ద్రతని చూసినటువంటి, కళ్ళతో చూసినటువంటి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన పని ఏంటంటే నెగోషియేషన్ చేసి 6 నెలల్లోనే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ₹5.62 ప్రభుత్వం ఖర్చు చేసింది అనేది చెప్తూ మొత్తం 6,000 కోట్ల నష్టం జరిగింది ఖజానాకు అనేది అనుకుందాం. వాస్తవమే అనుకుందాం. ఏంటిది? ₹3.90 ఒకటైతే వీలింగ్ ఛార్జెస్ పేరు మీద ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటుంది. మనమే ఒక వ్యక్తిగా మనమే ఒక వస్తువు మార్కెట్ పోయి మనకు నచ్చిన వస్తువు నచ్చిన షాపులోనో బార్గెనింగ్ చేసి ఇంకోటి చేసి కొనుక్కున్న తర్వాత ఆ వస్తువు ఇంటికి వచ్చేట ట్రాన్స్పోర్టేషన్ ఉండదా? ఖచ్చితంగా సంబంధం ఉంటుందా? ఏముంటుంది? మనం కొనుక్కొచ్చేది ఏమన్నా పెన్నా, లేకపోతే పెన్సిల్ జేబులో పెట్టుకొని షాప్ పోయి కొనుక్కొని రాగానే జేబులో పెట్టుకొని కారికి కూర్చొని చేతులు ఉప్పుకుంటూ రావడానికి. ఇవాళ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి, వీలింగ్ ఛార్జెస్ ఉంటాయి. దానికి ఒక సిస్టమ్ ఉంది. దానికి సంబంధించినటువంటి సిస్టమ్ కూడా ఊరికే మన ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించడానికి లేదు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, PGCIL, దానికి నిర్దిష్టమైనటువంటి ఫార్మాట్ ఉన్నది. ఆ ఫార్మాట్ ప్రకారంగానే దాని ప్రకారం ఎవరైనా చేయించాల్సిందే. అక్కడ కూడా ఇంకా కేసీఆర్ గారు చేసిన పని ఏంది? ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో వాళ్ళతో నెగోషియేట్ చేసి చేయింది ఏంటంటే మళ్ళీ ఇంటర్ స్టేట్ వరకే ఆ వీలింగ్ ఛార్జెస్ పడేటట్టుగా వితిన్ మళ్ళీ మన స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఛార్జెస్ పడకుండా సేవ్ చేసింది. ఇవన్నీ వీళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ నాయకులకి ఎక్కడ అర్థమవుతుంది? ఎంతసేపు ఇవాళ ఇంకొకటి చెప్పదు కదా, ఇవాళ ఓపెన్ మార్కెట్లో ఇవాళ కొంటున్నారు కదా ఒక యూనిట్, ఎంత కాస్ట్ కొంటున్నారు చెప్పండి. ఇవాళ మీరు పీక్ అవర్స్లో ఒక యూనిట్ ఎంత కొంటున్నారు? నాన్ పీక్ అవర్లో ఎంత యూనిట్ కొంటున్నారు? పీక్ అవర్లో ₹8 నుంచి ₹12 యూనిట్ చొప్పున కొంటున్నారు.
నాన్ పీక్ అవర్లో 5 నుంచి 8 రూపాయల వరకు కొంటున్నారు పీక్ అవర్స్. ఈ రోజు కొంటున్నారు కదా. అంటే మీ లెక్క మీరు చేసినటువంటి నిర్వాహకం ఇవాళ. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు కూడా పీపీ ఎంత ఎట్లా ఉన్నారు పవర్ తెలుసు కదా. ఇవాళ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగా నిజాయితీ ఉంటే, నిష్పక్షపాతంగా వ్యవహరించుంటుంటే జస్టిస్ నరసింహారెడ్డి గారు తేల్చాల్సింది ఇది. ఎస్, మిగతా రాష్ట్రం తెలంగాణ ఏ ఉద్దేశంతో వాళ్ళ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసుకున్నది, జరుగుతున్నది ఏంది, యూనిట్ కాస్ట్ తెలంగాణ ఎంత కొన్నది, మిగతా రాష్ట్రాలు ఎంత కొన్నది, అవి ఆ అగ్రిమెంట్ కూడా స్టడీ చేయాలి. స్టడీ చేసి ఎస్ నిజంగా కూడా ఇవాళ తెలంగాణకు ఇవాళ ఇది చేస్తున్నది ఇది అన్నది ఒక పాజిటివ్, దాంట్లో ఉన్నట్టు లోపం కూడా ఉండొచ్చు, వాటిని కూడా తేల్చాలి. అది చేయాల్సింది పోయి కేవలం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి రాజకీయ విమర్శని భుజానికి ఎత్తుకున్నట్టుగా జస్టిస్ గారు అదే యాంగిల్లో పోవటము, దానికి విచారణ పూర్తి కాకముందే ఆయనే పాసింగ్ రిమార్క్స్ అంటే సమాజాన్ని ఒక సంసిద్ధులు చేసేటట్టుగా కేసీఆర్ గారు ప్రభుత్వము తప్పు చేసింది, విద్యుత్లో పొరపాటు చేసింది అన్నటువంటి విషయాన్ని. ఎందుకంటే ఇవాళ విద్యుత్ రంగంలో కేసీఆర్ గారు చేసింది అద్భుతమని ఇవాళ సామాన్యులు గ్రహించిండ్రు. ఈ రాజకీయ ఉద్దేశాలతోటి కుతంత్రాలతో ఆలోచించేటటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఇవాళ ఒక పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, ప్రతి రంగంలో వ్యవసాయ రంగం ఇవాళ అద్భుతంగా ఇవాళ సాధించగలిగేటటువంటి విజయ్ గారు వారు చెప్పినట్టుగా అదే 2014లో తమిళనాడు కొన్నది అక్కడ నుంచి కర్ణాటక ఉన్నది. ఇంకా మన రాష్ట్రం కంటే చాలా ఎక్కువగా ₹4.95 తమిళనాడు అయితే ₹4.33 కర్ణాటక. సో అక్కడ కరెంటు కొన్న తర్వాత కరెంటు ఆయా రాష్ట్రాలకు వెళ్ళాలంటే ట్రాన్స్మిషన్ ఛార్జీలు, వీలింగ్ ఛార్జీలు అవన్నీ ఉంటాయి. డెఫినెట్గా ఆ నిజాలు, ఆ వాస్తవాలు ప్రభుత్వ పెద్దలకు కానీ విద్యుత్ రంగ నిపుణులకు కానీ తెలియవా? తెలిసి ఉద్దేశపూర్వకంగా కదా ఎట్లా రాజకీయంగా వీళ్ళని ఇరికించాలి, ప్లస్ ఎందుకు ఇరికించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్లో జాప్యం అవుతుంది. ఇష్యూని రోజు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో, సమాజంలో ఈ అంశం మీద చర్చ జరగాలి. రైతు రుణమాఫీయో, రైతు భరోసాకు సంబంధించిందో, పెన్షన్ల పెంపుకు సంబంధించిందో ఈ అంశాలు రోజు మీడియాలో, సమాజంలో చర్చ జరగొద్దు. పాత అంశాలు చర్చ జరుగుతుంటే ఓ ఇంట్రెస్టింగ్ ఏదన్నా ఉంటుందా అనే ఈ అంశాల వైపు చర్చ జరపాలనే ప్రధానమైన ఇంటెన్షన్ తోటే కమిషన్ చైర్మన్ కానించి ఈ అంశమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమిషన్ చైర్మన్ మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. భావజాలం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేది వస్తున్నటువంటి ఏ కమిషన్ చైర్మన్ కూడా ఈ రకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టి మైకుల ముందు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇవన్నీ పర్సనల్. ఇంకా కమిషనర్ అట్లాంటి కమిషన్ ఎందుకు పెట్టుకున్నారు? సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీ నేషనల్ లెవెల్లో ఫైట్ చేస్తున్న సిద్ధాంతపరంగా మత ఉన్మాదం ఉన్నటువంటి పార్టీ మీద ఫైట్ చేస్తున్న రాహుల్ గాంధీ చెప్తుంటే నువ్వు ఏ భావజాలం ఉన్న వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి చైర్మన్గా పెట్టిరు అనేది కూడా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే బడేబాయి చోటేబాయికి సంబంధించిన మిలాఖాత్ ఇక్కడి నుంచే కనిపిస్తుందా అనేది ఈ రకంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అదే నెక్స్ట్ బొగ్గు ప్లస్ ఖనిజాల వేలానికి సంబంధించిన కేంద్రం జోక్యం చేసుకుని ఇన్నాళ్ళు కేసీఆర్ తెలంగాణ సహజ వనరులను గుప్పెట పెట్టి కాపాడండి. తెలంగాణకు సంబంధించిన మిగతా ఇనుప ఖనిజం కానీ, మ్యాంగనీస్ కానీ, బాక్సైట్ ఇటువంటి ఇప్పుడు కేంద్రం వేలం వేసేటువంటిది జూన్ 30 ఈ నెలాఖరులోపు చెప్పాలి మేమే వేలం వేస్తాం అంటే అదానీతోటి స్విట్జర్లాండ్ దావోస్లో కలిసిండు. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఈ మంత్రిత్వ శాఖ రావడం కూడా తెలంగాణ వనరులను దోచుకునే ఒక కుట్ర. నార్త్ ఇండియా, గుజరాత్ మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళు క్రమంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించడం కోసం ఈ అంశాలను ముందేసి వెనకంగా ఈ పని చేసే కార్యక్రమం. ఒకవైపు గనులకు సంబంధించినటువంటిది, ఈ ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల విషయం చర్చ జరగకుండా ఉండడానికి ఈ రెండు మిలాఖత్ అయినాయి అన్నట్టే కనిపిస్తుంది కదా. తెలంగాణ అస్తిత్వం ఇంకేంది 10 ఏళ్ల తర్వాతనే దెబ్బగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం అమెరికాలో కూడా మొత్తము సహజ వనరులు తీయరండి, ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు నిల్వ చేసి పెట్టారు. అట్లా తెలంగాణకు నిల్వ చేసి పెట్టిన సహజ వనరులను మొత్తము దోపిడీ చేసేటువంటి కార్యక్రమం బయటపడకుండా ఉండడం కోసం ఈ అంశాలను ముందర పెట్టి చర్చ చేస్తున్నట్టే కనిపిస్తుంది. రైట్ రవి గారు, అంటే టోటల్ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ కరెంట్ రావడానికి టోటల్గా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేవు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తర్వాత BHEL మన విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్మాణం కోసం, తర్వాత ట్రాన్స్మిషన్ కోసమేమో ఇందాక మీరు చెప్పినట్టుగా PGCIL. టోటల్గా అన్ని ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే. ఇక దీంట్లో వేరే
ఆ అవినీతికి తావెక్కడ అనే ప్రశ్నలు జనరల్గా అందరికీ అర్థమవుతున్నాయి. వీళ్ళ బాధ అంతా అదే కదండి, అవినీతి జరగలేదనే బాధ. ఎందుకంటే మాట్లాడేటువంటి వాళ్ళ అందరికి కూడా నేను ఇలా మాట్లాడకూడదు, ఈ వ్యవహారంలో తెర వెనుక ఉండి ముందుండి మాట్లాడేటువంటి అందరికి కూడా విద్యుత్ ఉత్పాదక కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల వ్యవహారాలతో సంబంధాలు ఉన్నాయి నేరుగా. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి వీటికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా నేరుగా తమిళనాడు ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసి, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతతో ఆలోచించేటటువంటి వాళ్ళు, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఒక వస్తువుని నాణ్యమైన వస్తువుని ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు చేసి మాట్లాడటం వల్ల, ఆ వస్తువును కొనుక్కోవటం వల్ల ఎట్లా నష్టం జరుగుతుంది, ఎట్లా తప్పుపడుతుంది ఒక విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు. అందుకే కదా ఇవాళ బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా 10 సంవత్సరాలుగా బొగ్గు కర్ల వేలాన్ని కేసీఆర్ గారు ఆపిండ్రు. ఇవాళ బాజాప్తా ఇవాళ వచ్చిందో దానికి అంటగట్టడం కోసం బొగ్గు కానీ దాన్ని చేసి వస్తుంది. సేమ్ ఇట్లనే విద్యుత్ రంగానికి సంబంధించి కూడా ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి భాగస్వామ్యం లేకుండా ఎవరైతే ఈ విద్యుత్ సంస్థలతోటి, ప్రైవేట్ విద్యుత్ సంస్థలు, ఉత్పాదక సంస్థలు, రకరకాల పవర్ ఉత్పత్తి సంస్థలు, కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళ వెనకట్టటువంటి గూడుపుటానికి కేసీఆర్ అవకాశం ఇవ్వలే నేరుగా. ఎందుకంటే తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం ఉన్నటువంటిది అప్పటికే తన్లాడి 60 సంవత్సరాలుగా అల్లాడిపోయినటువంటి తెలంగాణ తన్లాడుతున్నటువంటిది, ఆ తన్లాట నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి దానికి ఏ ఒక్కది కూడా అవకాశం లేకుండా అన్నీ ఉండాలన్నటువంటిది నేరుగా ప్రభుత్వంతో సమగ్రం చేసిన అటు కేంద్ర ప్రభుత్వంతో ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మంచిగా తీసుకొచ్చిండు. జాబ్ క్యాలెండర్ జాడేది, నిరుద్యోగ హామీల అమలేది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి 5 డిమాండ్లు కూడా ఉంచారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 2కు 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు అదనంగా కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలంటూ ఇంకొక కొన్ని డిమాండ్స్, ఒక 5 డిమాండ్స్ అనేవి ప్రభుత్వం ముందు ఉంచారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. రవికుమార్ గారు, జాబ్ క్యాలెండర్ జాడ ఏది? నిజంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు, జాబ్ క్యాలెండర్ రెగ్యులర్గా ఇస్తామన్నారు. ఆ క్యాలెండర్ ఎట్లా అమలు చేయబోతున్నారు, ఎట్లా అమలు చేస్తారో, అసలు క్యాలెండర్ ఊసు ఏది అనేది హరీష్ రావు గారు వేసినటువంటి ప్రశ్న ప్రభుత్వానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ అధికారంలో రావటానికే ప్రతిదీ అబద్ధం, నోటికొచ్చిన అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చింది. వాళ్ళ ఆచరణలు ఒక్కటి కూడా చూపించట్లేదు. ప్రతిదీ ఏ విషయమైనా తీసుకోండి మీరు, 420 6 గ్యారంటీలు అని పాపులిస్టిక్, 6 గ్యారంటీస్ అని పాపులిస్టిక్గా చెప్పినప్పటికీ కూడా మొత్తంగా 420 హామీలు ఇచ్చారు, ఏది అమలు చేయలేదు. అందులో ప్రధానమైంది ఉద్యోగాలకు సంబంధించి. ఎందుకంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి, సహజంగా ఎవరికైనా కూడా కొంత పెయిన్ ఉంటుంది, రెచ్చగొట్టి అసలు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం ఒక ఉద్యోగం మిగిలే అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తారీఖునే మొత్తం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సంవత్సరంలోగానే అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచి సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అంతేకాదు అధికారం వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పారు, 1 ఇయర్లో మేము జనవరిలో జాబ్ క్యాలెండర్ వేస్తాం, జాబ్ క్యాలెండర్ వేసి 1 ఇయర్లో 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పాను. ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది అధికారం వచ్చి చేస్తాం. ఇవాళ దాన్ని ఎంత అంటే ఇంకా కూడా సిగ్గు లేకుండా, అంతకుముందు తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో వేసినటువంటి నోటిఫికేషన్లకే 90% ప్రాసెస్ పూర్తి అయింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం అయింది, రిజల్ట్స్ తయారు చేయటం అయిపోయింది. ఆ ఎలక్షన్ కూడా రావటం వల్ల డిక్లరేషన్ ఒకటే అయిపోయింది, అంతే అయిపోయింది. దాన్ని 36 దాదాపు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఒక 7,000 8,000 నర్సు ఉద్యోగాలు, అట్లా మొత్తం కలిపి 32,000 ఉద్యోగాలు సింగరేణి, మిగతా అన్నీ కలిపితే 32,000 ఉద్యోగాల్ని కేవలం లెటర్లు ఇచ్చి మేమే 3 నెలల 32 ఉద్యోగాలు ఇచ్చినాము, 32,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకొని సిగ్గుది అదే తప్ప. ఆ తర్వాత అవి పూర్తయినాయి కదా, ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. వేసిన నోటిఫికేషన్ ఏంటంటే 2 నోటిఫికేషన్లు. ఏవి? గ్రూప్ 1, అప్పటికే గ్రూప్ 1 504 ఉద్యోగాలకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది. దాన్ని రద్దు చేసి వేసిన దాన్ని ఒక్క 60 ఉద్యోగాలు కలిపి 564 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. ఒకటి. రెండవది టీచర్,
అప్పటికే 5,708 ఉద్యోగాలకు సంబంధించి టీచర్ నోటిఫికేషన్ అయింది, అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది, ప్రాసెస్ అయింది, అంత అయింది. వాటిని రద్దు చేసి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఒక అదనంగా ఒక 4,700 అంటే దాదాపు ఒక 5,000 ఉద్యోగాలను యాడ్ చేసి 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసింది. కానీ ఎన్నికలప్పుడు చెప్పింది ఏంటిది, ఎన్నికలకు ముందు నిరుద్యోగం రెచ్చగొట్టింది. 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే 25,000 టీచర్ పోస్టులకి మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది. 5,000 ఉన్నది 6,000నే కలిపి 11,000 చేసిందే తప్ప ఒక్క ఉద్యోగం వేయలేదు. రెండవది, కేసీఆర్ ఇవాళ 10 ఏళ్ల చరిత్రలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లెక్కలు తీసుకుంటే తెలుస్తుంది, ఊరికే కాదు, ఏ రాష్ట్రం కూడా 2,32,000 ఉద్యోగాలకి భర్తీకి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రం లేదు. 29 రాష్ట్రాలు లెక్కలు తీస్తే తెలుస్తాయి కదా. తెలంగాణ ప్రభుత్వం వేసి 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లకి వేసింది. దాంట్లో 1,63,000 ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫికేషన్లు వేయటము, మొత్తం ప్రాసెస్ చేయటము, భర్తీ చేయటము, వాళ్ళు ఉద్యోగాలు దాదాపు 4-5 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రమోషన్ కూడా ఒక బ్యాచ్ 1-2 ఉద్యోగాలు ఇవ్వలేదని నెగిటివ్ ప్రచారం ఎట్లా జరిగింది, అదే ఎందుకు జరిగింది? ఎందుకు అంటే సహజంగా నీకు ఉద్యోగం వస్తుందిరా అని చెప్పేసారా అంటే నేను చెప్పేసి ఉద్యోగులు ఒక టెంప్టేషన్ ఉంటుంది, నిరుద్యోగులు రెచ్చగొట్టాడు చేసి అట్లా చేసిందే తప్పిదే. 2,32,000 ఉద్యోగాలలో ఇప్పటికి వాటినే భర్తీ చేయాలి, వాటిని కూడా భర్తీ చేయాలి. అవి కూడా ఇప్పటికి పూర్తి చేసింది అంటే వీళ్ళు వచ్చినాక 32,000. ఆ 32,000 ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధపడి ప్రిపేర్ అయినట్టు చెప్పినటువంటి క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఇంకా 30,000-35,000 ఉద్యోగాలు అంతకుముందు ఇవ్వాలి తప్ప ఒక్కటి కొత్తగా ఇచ్చినటువంటి ఉద్యోగం లేదు. కానీ నిరుద్యోగులు మాత్రం రెచ్చగొట్టి ఇవాళ చేస్తున్న నిరుద్యోగులని ఇవాళ అదే నిరుద్యోగులు ఇలా మళ్ళీ రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒకటి. రెండోది గ్రూప్ 1 అంతకుముందు ఇప్పుడు నడుస్తుంది కదా, నిరుద్యోగులకి అటు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ నేను పెద్ద అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే గ్రూప్ 1 కేసీఆర్ ప్రభుత్వం కేవలం నిరుద్యోగులను రెచ్చగొట్టడం కోసము వాడినటువంటి అస్త్రంగా తప్పుడు ప్రచారం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టేటటువంటి పని చేసింది. గ్రూప్ 1లో ఇంటర్వ్యూకి అది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 అన్నది ఇదివరకు ఉన్నటువంటి పద్ధతి. ఆఖరికి ఆ పద్ధతి కొత్తగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టింది కాదు, ఎప్పటి నుంచో సర్వీస్ కమిషన్ అది 1:50 పికప్ చేస్తున్నటువంటి ప్రిలిమ్స్ అదే పద్ధతి ప్రకారం 1:50 చేస్తే 1:50 కాదు, తెలంగాణ నిరుద్యోగులు సురుబోసుకుంటుండే కేటీఆర్ ఇది తెలంగాణ ప్రభుత్వం ఇదంతా నిరుద్యోగులు రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 పికప్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ మాట్లాడు మళ్ళీ వాళ్ళు 1:50 ఎందుకు పికప్ చేస్తున్నారు. దానికి ఇచ్చిన ప్రకారంగా మీరు నిరుద్యోగులు మోసం చేయొద్దు, 1:100 పికప్ చేయాలి. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి రిక్రూట్మెంట్లో సంవత్సరంలో ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది మీరు చెప్పినటువంటిది. 6 నెలలు 2 లక్షల ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, క్లియరెన్స్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. భర్తీ ఆ ప్రకారంగా ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే వదిలిపెట్టేది ఏం లేదు. బరాబర్గా అదే నిరుద్యోగులతోటి మీకు ఏ గుణపాఠం చెప్పాలో అది తప్పనిసరిగా దానికి సంబంధించినట్టు నిరుద్యోగులు వదిలిపెట్టారు. ఎవరు డిమాండ్ చేయలేదు 2 లక్షల ఉద్యోగాలు మాకు ప్రకటన చేయండి, ఎలక్షన్ ప్రచారంలో మీరు అధికారంలోకి వస్తే ఎవరు డిమాండ్ చేయలేదు. సో తమంతటా తాము చెప్పినటువంటి మాట 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి భర్తీ చేస్తాం, క్లియర్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అనేది. సో జాబ్ క్యాలెండర్ పోయింది, 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ ఎందుకు మొదలు కాలేదనేది సరే హరీష్ రావు గారు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా కూడా నిరుద్యోగుల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. సాధ్యంగాని హామీలు ఇస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. జాబ్కి సంబంధించి ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటి ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎన్నికల కోసమే వీళ్ళు ఏం చేశారు, ఎన్నికల కోసమే అన్ని ప్రధాన దినపత్రికలలో ఫస్ట్ పేజ్ వీళ్ళే డేట్తో సాయిచ్చారు. వీళ్ళే ఇది టీఎస్పీఎస్సీ అయినట్టు, టీజీపీఎస్సీ అయినట్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినట్టు, కాంగ్రెస్ పార్టీయే మొత్తం డేట్లు ఈ డేట్ రోజు ఈ ఉద్యోగం, ఈ డేట్ రోజు ఈ ఉద్యోగం అని ఎలక్షన్ టైంలో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజీ యాడ్ కింద సంతకాలతోటి బట్టి విక్రమార్క అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు సంతకాలతోటి ఇచ్చినటువంటి యాడ్స్ ఎటు పోయినాయి. వీళ్ళు సిఎల్పి నాయకునిగా వీళ్ళు ఇచ్చినటువంటి యాడ్స్ మొత్తం ఇప్పుడు వేస్ట్ అనేది అబద్ధం అనేది నిరూపించినటువంటిగా కనిపిస్తుంది. మీకు వచ్చిన కాంచి మీరు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పూర్తి చేయాలంటే మీరు అధికారం చేపట్టిన కాంచి నిరంతరం దాని మీద సమీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉండే.
6 నెలలు టైంపాస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ లేదు. ఎక్కడెక్కడ ఏమేం ఖాళీలు ఉన్నాయో కూడా స్పష్టంగా తెలియనటువంటిది. ఎందుకు తెలుస్తుంది? వీళ్ళు మొత్తం రాజకీయాలు చేసుకుంటూనే కూర్చున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక నిర్దిష్టమైనటువంటి సమీక్షలు చేస్తూ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లేక మొత్తం ఈ రకంగా కునారిల్లిపోయేటట్టు ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతుంది. దీంతో వీళ్ళు ఏం చేయలేక వివిధ రకాల రాజకీయాలతోటి టైంపాస్ చేసే కార్యక్రమాలే తీసుకుంటున్నారు. మరోవైపు ఇక ఎట్లా సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఫలితాల తర్వాత వాళ్ళకి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకేం చేయాలి? ఏం చేసినా ఉంటుందో ఊడుతుందో అనేది ఉన్నది కాపాడుకోవడానికి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు మేలు చేసే విధంగానే, ఎందుకంటే అన్ని శాఖలలో మంత్రులకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ప్రతి శాఖ మీద వస్తున్నాయి. వాళ్ళు ఇక దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసారు. రాజకీయంగా పక్క పార్టీ వాళ్ళ మీదనే ఇంకోళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి, లోపటంగా అది చేసుకోవాలి. ఇంకేదైనా కేంద్రంలో ఉంటే కొంతమంది బడా కార్పొరేట్లు వస్తే వాళ్ళకి ఇంత సహకరించాలి, ఇంత వెనకేసుకోవాలి అనే టార్గెట్గానే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఈ నిరుద్యోగ సమస్య, కరెంటు సమస్య, ఇతర అభివృద్ధికి సంబంధించిన ఫ్యాక్టరీలు తీసుకురావాలి, కంపెనీలు పెట్టియాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందింపజేయాలి, జిఎస్డిపిని పెంపొందింపజేయాలి, తలసరి ఆదాయం పెంపొందింపజేయాలి అనేటువంటి టార్గెట్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఖనిజ సంపదను వేలం వేసేందుకు కేంద్రం మరోసారి సిద్ధమవుతుంది. ఈ నెల 30 తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తామే వేలం వేస్తామంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే తాము నిర్దేశించినటువంటి 11 బ్లాకుల్లో కనీసం 6 వేలం వేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని వేలం ప్రక్రియను చేపట్టేందుకు గనుల శాఖ సిద్ధమవుతోంది. రైట్, రవికుమార్ గౌడ్ గారు, గత 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సేమ్ ఇటువంటి ఒత్తిడిలే ఎన్నో వచ్చినా కూడా ఖనిజ సంపదను వేలం వేయడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. బట్ ఆల్రెడీ 30వ తారీఖులోగా వేలం వేయకపోతే మేమే వేస్తామని కేంద్రం చెప్పడంతో ఇక్కడ గనుల శాఖ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకొని వేలం వేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి వార్త. ఇప్పుడు తెలంగాణ సమాజం పట్ల నిజాయితీగా, నిబద్ధతగా, నిష్పక్షపాతంగా ఆలోచించేటటువంటి వాళ్ళకి వాళ్ళ కేసీఆర్ తెలంగాణ కోసము ఎంత కట్టుబడి ఉన్నాడు, తెలంగాణ ప్రయోజనాలు ఆయనకు పరమావధిగా పనిచేస్తాడన్న దానికి ఉదాహరణ ఇదే. సింపుల్. బొగ్గు గనుల వేలం ఓపెన్ బహిరంగంగా తెలుసు. 2015 నుంచి దీనికి సంబంధించినటువంటిది జరుగుతూనే ఉన్నది, ఒత్తిడి చేస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలంకు సంబంధించిన పాలసీ 2015లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది, మన మీద వేయమని. ఎందుకు అంటే ఏది ఏమైనా కూడా వేయమనే కాకుండా ఎవరి వేలం వేయడం కోసం సింగరేణి బొగ్గు గనులు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం తెలియదా? బహిరంగంగా తెలుసు. అదానికి అప్పగించడం కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆ ఒత్తిడి చేస్తున్నది. ఓపెన్ తెలుసు. అందుకే అదాని కలుస్తానంటే కూడా కేసీఆర్ గారు ఈ 7-8 సంవత్సరాలుగా ఎక్కడ కలవటానికి కూడా సిద్ధపడలేదు. అది తెలుసు కదా. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దావోస్లో అంతర్జాతీయ ఏదో సమ్మిట్ పేరు మీద పోయి అక్కడ కలిసింది ఎవరి కోసం పోయిండంటే అదాని కోసం కలిసిండు అని చెప్పేసి అదాని కలిసిండు. అక్కడ మాట ఇచ్చిండు. బడే బాయ్ బోల్ దియా, చోటా బాయ్ ఎగ్జూట్ కార్నేకే రెడీ హో గయా. అందుకోసం ఇవాళ రాష్ట్రానికి బొగ్గు గనులు ఇవాళ కిషన్ రెడ్డి గారికి కూడా క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ అప్పగించింది కూడా అందుకోసమే. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు కూడబలుక్కొని ఇవాళ సింగరేణి బొగ్గు గనులని అదాని గారికి అప్పగించాలి. కానీ కేసీఆర్ గారు అది ఏమన్నా కానీ సింగరేణి సంపద అన్నది తెలంగాణకే ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రయోజనాలు ఆలంబనగా కేంద్రంగా ఇది జరగాలనేటువంటి దాంతో ఇట్టి పరిస్థితుల్లో ఆ 11 బ్లాక్లకి ఇవ్వటానికి ఎన్నడూ కూడా ఒప్పుకోలే. అది జరిగింది, సత్యం, అది కళ్ళ ముందు అందరికీ తెలుసు. ఇవాళ అందుకే బాజాప్తా మేము ఓపెన్గానే చెప్పాను. పాపం గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 9 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తానేమన్నది కేసీఆర్ గారు వేలం వేస్తలేడు అని చెప్తున్నాను. ఎవరికి వేలం అంటే ఎవరి కోసం వేలం అంటే బొగ్గు గనులు, తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులు వేలం వేయడం అంటే
వాళ్ళు అనుకున్నటువంటి ఏదో ఆ కండిషన్ పేరు మీద ఈ కండిషన్ పేరు మీద అందరికి అర్హత ఉండదు టెక్నికల్గా ఆధారం అంటే వాళ్ళకి కట్టబెట్టడం కోసమే జరిగేటటువంటి ప్రక్రియ. అదే సేమ్ ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు కూడా గదే, విద్యుత్ ఒప్పందాలు కూడా అంతే. ఓపెన్ బిడ్లో పోతే ఎవడో వాళ్ళు అనుకున్నటువంటి వాడు వస్తాడు, ఎవడో వస్తాడు, ఇష్టం ఉన్న రేటు అదంతా కూడా అండర్స్టాండింగ్తో పేరుకు ఓపెన్ బిడ్డింగ్ అని జరుగుతుంది తప్ప వాళ్ళకి ఇస్తారు, ఎంత రేటుకి ఫిక్స్ చేసుకోవాలి అంత రేటుకి ఫిక్స్ చేస్తే అదంతా జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి తతంగమే. అదొక పార్ట్ నిజంగా. మళ్ళీ మళ్ళీ అటు చర్చలకు పోతే ఇంకో రకంగా పోతుంది. ఇవాళ సింగరేణి బొగ్గు గనులు అనేది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బొగ్గు గని, ఇక్కడ సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి, బొగ్గు గని ఉంది, రకరకాల నిక్షేపం. ఈ గనులని 11 గనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలగొద్దు. నిజాయితీ ఉంటే మీకు నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే తలగొద్దు. నిజాయితీ ఉంటే దేశంలోని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో దీనికి వ్యతిరేకంగా కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవాలి. అప్పుడే మీ నిజాయితీ ఏందో తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అడ్డుకున్నాడు, అది మేము చెప్పట్లే, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, బహిరంగంగా చెప్పింది. ఆ పని మీరు ఎందుకు చేయరు? తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఎంతసేపు తెలంగాణ ముసుగేసుకొని తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ ఆకాంక్షలని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టి మీ స్వార్థం కోసం తప్పుడు ప్రచారం చేసి అధికారాన్ని రాజకీయం కోసం వాడుకోవడం తప్ప నిజాయితీ ఉంటే ఇవాళ ఆ బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ రెండింటి అడ్డుకొని వాళ్ళ నివారించాలి. మీకు నిజాయితీ లేదు. విజయ్ గారు, తెలంగాణకు ఏం నష్టం ఇవాళ బొగ్గు గనుల వేలం కనుక జరిగితే? ఏం నష్టం, ఎంత నష్టం ఖనిజ సంపద విషయంలో? మొత్తం ఎలక్షన్ తర్వాత అస్సలు రాజకీయ కుట్ర ఇప్పుడు బయటపడ్డది. తెలంగాణ మీద గుజరాత్ కార్పొరేట్ మాఫియా, గుజరాత్ రాజకీయ మాఫియా, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సెక్షన్ మాఫియా, అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల మాఫియా, ఈ అందరు మాఫియా కలిసి తెలంగాణ మీద రాజకీయ కుట్ర చేసింది ఎందుకనేది ఇప్పుడు బద్దలైపోయినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద ఈ కార్పొరేట్ మాఫియాకు కన్నుబడ్డది. ఇందులో అందరం పంచుకోవాలనే దాంతో ఇక్కడ అడుగుపెట్టనిస్తలేడు. ఇన్నాళ్ళు తెలంగాణ అస్తిత్వం మీద పోరాటం చేసిన నిజంగా కేసీఆర్ చేసినటువంటి పెద్దది ఏంటంటే ఇక్కడ అడుగుపెట్టనియలే ఈ మాఫియా శక్తులను. సహజ వనరుల దోపిడీకి సంబంధించిన విద్యుత్ విషయంలో కావచ్చు, ఖనిజాలు ఓన్లీ బొగ్గు కాదు, మ్యాంగనీసు, సున్నప్రాయి, ఇనుప ఖనిజం, యురేనియం, సాగర్లో యురేనియం తవ్వని అనేటువంటి సిచ్యువేషన్ ఉండే. నల్లమల్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటున్నారు. ఈ కుట్ర గెలిచిన తర్వాత కుట్ర ఎట్లయిందంటే ఆ కుట్రతోటి అప్పటి నుంచే అదాని ఇటువంటి మాఫియా వాళ్ళు కుట్ర చేసి ఇక్కడున్న ఈ రాజకీయ శక్తులతోటి వాళ్ళకు కావలసిన సరంజాం అంతా సరఫరా చేసి అన్నీ చేసి తెలంగాణ మీద కుట్ర చేసి రాజకీయంగా విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత అమిత్ షాని మోడీని కలిసిన తర్వాత అదాని ఇక్కడికి వచ్చి అదాని కొడుకు కలిసిండు రేవంత్ రెడ్డిని. కలిసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత దావోస్లో కలిసారు. ఆ కుట్రను ఇప్పుడు బట్టబయలు అయిపోయింది మొత్తం. ఈ గెలిచిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వేలం వేసే కార్యక్రమం దానికి సంబంధించినటువంటి వెనకంగా మొత్తం ఇదిగా బొగ్గక్కడే కాదు, ఖనిజంకు సంబంధించినటువంటిది మ్యాంగనీస్, బాక్సైట్, ఈ సహజ వనరులను మనం ఇంతవరకు ఎవరికి అవకాశం ఇవ్వాలి. అట్లా కేసీఆర్ దాచిపెట్టింది సహజ సంపదను తెలంగాణ కోసం, భవిష్యత్ తరాల కోసం దాచిపెట్టి అది కూడా ప్రభుత్వ పరంగా వాడుకోవాలి అనేదే కాన్సెప్ట్ ఉన్నటువంటిది. దీన్ని వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం కోసం ఆయనకు అప్పగించడానికి ముఖ్యంగా గుజరాత్ మాఫియా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెన్నా సిమెంట్స్ని ఆయన తీసుకుంటున్నారు. గనులకు సంబంధించి సిమెంట్ మీద ఆధిపత్యాన్ని, సిమెంట్ దేశవ్యాప్తంగా సిమెంట్ రంగ ఆధిపత్యాన్ని ఆయనే, సిమెంట్ రంగ గనులకు సంబంధించినవి కూడా మిగతా అంశం మొత్తం కూడా అదానికి అప్పగించాలి. ఈ కుట్ర దేశవ్యాప్తంగా అయితే ఇక్కడ రాజకీయంగా తెలంగాణలో ఇంతవరకు అడుగుపెట్టని నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు దూసుకొస్తున్నారు. ఇక మొత్తం ఈ నెల 30కే గడువిచ్చిర్రు. గడువిస్తే సమాధానం చెప్పాలిగా రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే చెప్పాల్సినట్టు మేము ఇయ్యమని చెప్పాలి. కానీ ఇంకా ఏం సమాధానం చెప్పట్లేదంటే వీళ్ళు ఇంటర్నల్గా ఒప్పందం అయింది, అది ఎట్టి పరిస్థితులు వాళ్ళు చేస్తారు, ఊకునే పరిస్థితి. ఎందుకంటే విధానాలే అవి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి ప్రైవేటీకరణ విధానాలే ఉంటాయి.
బీజేపీది అదే విధానాలు పైకి కొట్టుకుంటున్నప్పటికీ పైన ఏమంటున్నాడు రాహుల్ గాంధీ క్రోనీ క్యాపిటలిజం పేరుతో వాళ్ళు జైపూర్ డిక్లరేషన్లో కూడా చేసినటువంటిది ఉన్నది క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఆ డిక్లరేషన్కి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తుంటే అదానికి ఈ రకంగా సహకరిస్తుంటే అక్కడ ఉన్న రాహుల్ గాంధీ కూడా చూసి చూడనట్టు ఉంటున్నటువంటిది అంటే ఈ మిలాఖత్లో రాహుల్ గాంధీకి కూడా మరి ఒకటి క్రోనీ క్యాపిటలిజం అని వ్యతిరేకంగా తీర్మానం చేసి ఫైట్ చేస్తామని చెప్పి ఇక్కడ అధికారంలో ఉన్న ఒక పార్టీ ముఖ్యమంత్రి పూర్తిగా సహకరిస్తూ సహజ వనరులను వాళ్ళకు దోచిపెడుతున్నటువంటిది ముఖ్యంగా తెలంగాణ సమాజం అరే మన సహజ వనరుల మీద గుజరాత్ అని పెత్తనం ఎందుకు పోవాలి మనం అది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీదనైతే ఉన్నది. కంక్లూడింగ్ రవికుమార్ గౌడ్ 1-2 minutes. ఒకటే అండి, నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే బీజేపీ పక్క పెట్టండి ఈ గనులకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఖనిజ సంపద అది తరతరాలుగా 100 సంవత్సరాలుగా భూగర్భం నుంచి వస్తున్నటువంటి సంపద తెలంగాణ అవసరాలకు ఉపయోగపడాలి. అది పక్కకు పెట్టేసి నీవు ఎవరు వేలం వేస్తున్నారు, దేనికోసం వేలం వేస్తారు ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వంలో అది కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషీ అథారిటీ ఉండొచ్చు, కానీ అధికారికంగా స్థానిక ప్రయోజనాలకు విరుద్ధంగా స్థానిక ప్రభుత్వ అవసరాలకు సంబంధం లేకుండా ఇవాళ అదే కదా ఛత్తీస్గఢ్ లాంటి దండకారణ్యంలో ఇవాళ వీళ్ళు వేసేటటువంటిది ఆ పేరు మీద ఈ పేరు మీద ఆపరేషన్స్ పేరు మీద నక్సల్స్ లేకుండా చేసింది దేనికోసం ఈ ఖనిజ సంపదన అంతా కూడా అటవీ సంపదని ఖనిజ సంపదని భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపదన అంతా కూడా అదానికి అంబానికి అప్పచెప్పి వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్స్ప్లాయిట్ చేయటం కోసమే తెలంగాణ మీద కూడా అదే ప్రయోగం చేయబోతే కేసీఆర్ గారు 9-10 సంవత్సరాలు నిలువరించిండు బీజేపీని, అందుకే కక్ష కట్టిండు. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు ప్రేమ ఉంటే దాన్ని ఆపండి బొగ్గుగన్ల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం శక్తి సరిపోకపోతే కేంద్రం చట్టము అడ్డం వస్తుంది కాబట్టి కేంద్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుగా కూడా వన్ ఆఫ్ ద జాయింట్ సబ్జెక్ట్ అది ఉమ్మడి దాని బాధ్యత కూడా మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఏ ప్రయోజనాల కోసం ఎవరి కోసం బొగ్గు గనులు వేలం వేద్దామనుకుంటున్నారో తెలంగాణ సమాజానికి విడమర్చి చెప్పండి, దేనికోసం విడమర్చి చెప్పండి. గనుశాఖ ఇచ్చారు కదా మీరు, దానివల్ల మీరు వేలం వేయటం వల్ల మీరు పదవి పగ్గాలు చేపట్టిన మరుక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేటట్టుగా హెచ్చరికలు జారీ చేస్తారు కదా కిషన్ రెడ్డి గారు. ఏ ప్రయోజనం కోసం తెలంగాణ బొగ్గు గనులు వేలం వేస్తే తెలంగాణ ప్రజలకు జరిగేటటువంటి ప్రయోజనం ఏంటో చెప్పాలి మీరు, మీ బాధ్యత అది. లేకుండా తెలంగాణ సంపదని తరలించి గుజరాత్ బడా వ్యాపారుల కోసం పెట్టుబడిదారుల కోసం తెలంగాణ తాకట్టు పెట్టడం కోసము మీరు రాజకీయం చేస్తే బరాబర్ ఖచ్చితంగా మీకు కూడా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి తెలంగాణ సమాజం సరే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదో అనుకుంటున్నారు, ఇదే బీఆర్ఎస్ పార్టీ అవసరం కూడా తెలంగాణ సమాజానికి ఇందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ఆత్మ కోసం, తెలంగాణ స్వీయ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజలకు సంబంధించిన రాజకీయ నిర్ణయాధికారం చెదిరిపోకుండా ఉండటం కోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం అనేది అవసరము. అందుకే ఇవాళ తప్పనిసరిగా అది పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటుని ప్రజలు త్వరలోనే అర్థం చేసుకునేటువంటి సందర్భం మొదలైంది. ఇవాళ ప్రజల కోసం నిలబడేటటువంటి తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ సంపద పరిరక్షణ కోసం నిలబడేది కేసీఆర్ టీఆర్ఎస్ అని చెప్పి ఇవాళ అర్థమవుతుంది. రైట్, అది ఖచ్చితంగా దాని ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ కూడా మా కార్యాచరణ కూడా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.